ఉండాలనంద అత్తయ్య. అత్తయ్య, ఎందుకో మీ పాదాలు వదిలి లేవాలనిపించటం లేదు. మీకు సేవ ఎలాగో చేసుకోలేకపోయాను. మీ పాదాల చెంత సేద తీరుతామనుకుంటున్నాను. నాన్న, రఘు, అమ్మ సీత, ఈ పాదాలు మీరు విడవద్దమ్మా. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. లేమ్మా, లే. శారదా, 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 అమ్మా శారదా, అమ్మా శారదా. శారదా, శారదా, శారదా. అమ్మా, అమ్మా, మంచి ముహూర్తంలోనే ఆమె కాలం చేశారు. బాబు, ఈ మాల వేయండి. అమ్మా, శారద గారికి పూలమాల వేయండి. అమ్మా, అమ్మా, ఏమిటండి ఇది? శారదా, శారదా, శారదా. అమ్మా,
దీపారాధన చేయండి. కాలనేమిని శౌరి శూర శౌర్యజనైశ్వర లోకాత్మా లోకేశ కేశవాకేశ హరి కామదేవ కామపాల కామి కాంతముదాగమ అనుద్దేశ విష్ణు వీరో అనంతో ధనంజయ. అయ్యా, రఘురాం బాబు లేడేమిటి? మా మనవడు వాళ్ళ అమ్మ అస్థికలు తీసుకుని కాశీ వెళ్ళాడు. ఓహో, అలాగా. ఇక అమ్మగారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మా సీత, ఊరుకోమ్మా. నువ్వు బాధపడితే శారద ఆత్మకు శాంతి కరువు అవుతుంది. తాతయ్య గారు, అది అదృష్టవంతురాలు సీత. ముత్తైదువుగా వెళ్ళిపోయింది. బాధపడకు. తను వెళ్ళిపోయిందనే బాధ అమ్మమ్మ గారు. ఎంతో కష్టపడి రఘురామ్ని పెంచి పెద్ద చేశారు. రఘు అమ్మనెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అనేవాడు. కానీ ఆవిడ కష్టపడుతూనే వెళ్ళిపోయారు. మా కోసం ఎంతో చేసింది, కానీ తన కోసం మేమేమీ చేయలేకపోయాం అమ్మమ్మ గారు. రఘుని మీకు దగ్గర చేసింది. అంతా అయిపోయాక తెలిసింది. కాస్తైనా ముందే తెలుసుంటే ఆఖరి రోజుల్లో మనతో కలిసి ఉంటే కాస్తైనా తృప్తిగా ఉండేది. రుణపడిపోయాం అమ్మమ్మ గారు. అత్తయ్య గారికి మనం అందరం రుణపడిపోయాము. రఘురాం బాధపడతాడని తెలిసే కదా సీత వాడికి తెలియనివ్వలేదు. నువ్వైతేనే రఘురాం అయితేనే దానికి ఆఖరి క్షణం వరకు సేవలు చేశారు. దాని రుణం ఎంత చేసినా ఏం చేసినా తీర్చుకోలేంది సీత. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు ఎప్పుడూ తన గురించి ఆలోచించేవారే కాదు. రఘు మీ దగ్గరే బ్రతకాలని ఆశపడేది కాదు. నా కొడుకుతో ఆఖరి క్షణం వరకు కలిసి బ్రతకాలి అని అనుకుంటూ ఉండేవారు. విధి అమ్మా, విధి. శారద జీవితం ఇలా ముగియాలని నిర్ణయించింది. దైవ నిర్ణయం. మనమేం చేయగలం చెప్పు? పుణ్యావచన సమయంలో కన్నీళ్లు పెట్టుకోకూడదు.
అందరూ కళ్ళు తుడుచుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ పెద్ద మనవడు వీరి కుమారుడు రఘురాం గారు వారి తల్లి అస్థికలను కాశీలో కలిపి వచ్చేంత వరకు మీరందరూ శాంతంగా ఉండాలి. అలా ఉంటేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిశ్యేదసాదనం. ఎవర్రా ఫోను? వెళ్ళి మాట్లాడితే మాట్లాడరా, లేదా పని మీద ఉన్నాను తర్వాత చేయమని చెప్పు. హలో సాకేత్, నేను హారతిని. నన్ను అన్ని మాటలని, నీకు నాకు ఏ సంబంధం లేదని మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు. సాకేత్, చెప్పాగా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని. సాకేత్ ప్లీజ్, ఒక్క మాట విను ప్లీజ్. సాకేత్, ఫోన్ కట్ చేయకు. ఏంటి ఒక్క మాట? అర మాట కూడా నేను విందల్చుకోలేదు. ప్లీజ్ సాకేత్. సాకేత్, ఏంటి ఏడుస్తోంది? ఎవరై ఉంటారు? ఆ హారతి మళ్ళీ ఫోన్ చేసిందా? అంత అసహించుకుంది, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది? నేను నిన్ను అసహించుకున్నాను అనుకున్నావా? నాకు నీకు సంబంధం లేదన్నానని బాధపడ్డావా? నాకు నేనుగా అలా ప్రవర్తించలేదు. నీతో అలా బిహేవ్ చేయడానికి చాలా పెద్ద కారణం ఉంది. ఏంటి నీకు నువ్వుగా బిహేవ్ చేయలేదా? కారణం ఉందా? ఏంటో అది? ఎవరన్నా నిన్ను అలా ప్రవర్తించమని చెప్పారా? లేక మా వాళ్ళు ఏమన్నా బెదిరించారా? మా భాగినే నాతో అలా మాట్లాడించింది. మీ భాగీనా? అవును సాకేత్, అక్కడ దేవస్థానంలో జరిగిన విషయమే మా భాగీతో చెప్పాను. అంతే, తను చాలా సీరియస్ అయింది. వాళ్ళు ఛాలెంజ్ చేసి నీ పెళ్లి చేయడం ఏంటి? నేనే సంజయ్తో నీ పెళ్లి జరిపిస్తానని వెళ్ళి సంజయ్తో మాట్లాడింది. అతను ఒప్పుకున్నాడంట. ఏంటి కొత్త కథ మొదలు పెట్టావు? నేను మీ ఇంటికి వస్తే నన్ను నువ్వు మీ భాగి అనరాని మాటలన్నారు. సాకేత్, చివరికి నేను వెళ్ళకపోతే నిద్రమాత్రలు మింగి హాస్పిటల్లో నన్ను వెళ్ళిపోమన్నావు. అన్ని మాటలని ఇప్పుడేంటి? మీ భాగి సంజయ్తో మాట్లాడితే అతను ఇష్టపడితే నువ్వు పెళ్లి చేసుకో. నాకు చెప్పడం దేనికి? నేను సంజయ్ని పెళ్లి చేసుకోకపోతే మా భాగి చచ్చిపోతానని బెదిరిస్తుంది. అందుకే నేను చాలా మ్యాడ్ గా నీ ముందు ప్రవర్తించాల్సి వచ్చింది. సాకేత్, నన్ను నీతో మాట్లాడొద్దు అంది. అందుకే ఆ కారణంతోనే నేను నిద్ర మాత్రాలు మింగాల్సి వచ్చింది. సాకేత్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అసలు నీ నుంచి దూరంగా నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వే నన్ను ఆ సంజయ్ నుంచి కాపాడాలి. రేపే నిశ్చితార్థం అంటున్నారు. వచ్చి నన్ను రక్షించుకో ప్లీజ్. నన్ను దక్కించుకో సాకేత్.
లేదంటే నేను చచ్చిపోతాను. నా శవాన్ని కూడా నువ్వు చూడడానికి రావద్దు. సాకేత్, సాకేత్, ఎవరు రామి? ఇంతసేపు మాట్లాడటం? త్వరగా వచ్చేయి. రారా, వచ్చి పుణ్యం వచ్చిన నీళ్ళు నెత్తించల్లుకో. వస్తున్నాను గ్రాణి. బాయ్ సాకేత్. అంతే. హారతి. చింతయంతో మాం ఏ జనాః పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏంటి ఫేస్ అలా పెట్టుకున్నాడు? ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? బావా, ఎవరు ఫోన్ చేసింది? మేనేజర్లే. మేనేజరా? నేననుకున్న మేనేజరే కదూ? కాదు. సక్సెస్ భాగి, గ్రాండ్ సక్సెస్. వేసిన ప్లాన్ 100% సక్సెస్ అయింది. ఆ సాకేత్ ఆలోచనలో పడ్డాడు, తిరిగి నా లైన్లోకి వస్తాడు. ఇంత జరిగాక ఒక ఫోన్ కాల్తో నీ లైన్లోకి వస్తాడంటే నమ్మబుద్ధి కావట్లేదు హారతి. మన ప్లాన్ మీద మనకి నమ్మకం, మన మీద మనకి విశ్వాసం లేకపోతే ఎలా? లేక కాదే, అతను నీ మాట విన్నాడా? చాలాసార్లు ట్రై చేశా. ముందు లిఫ్ట్ చేయలేదు, తర్వాత లిఫ్ట్ చేశాడు. అంటే ఏంటి? 10% డౌన్ అయినట్టేగా. తర్వాత అరిచాడు, తిట్టాడు, కసి వెళ్ళగక్కాడు. అంటే 40% డౌన్ అయినట్టేగా. ఆ తర్వాత నేను చెప్పేది విన్నాడు. సో 100% డౌన్ అయినట్టే. నో డౌట్ భాగి. అతను నా దారికొస్తాడన్న నమ్మకం అయితే నాకు పూర్తిగా కలిగింది. చూడు హారతి, నిన్ను డిసప్పాయింట్ చేయాలని కాదు గాని ఇదంతా అవసరం అంటావా? అనవసరం అనుకుంటే చావడమే. హారతి, మరి లేకపోతే ఏంటి భాగి? ఓడిపోవడం, పారిపోవడం పిరికి పందల లక్షణం. అలా బతకడం కంటే చావడం నయం. సాధించాలనే తపనుండాలి, పట్టుదలుండాలి, పోరాడాలి, గెలవాలి భాగి. వాళ్ళ ప్రతిజ్ఞను తిప్పి కొట్టాలంటే ఎత్తులే కాదు, పై ఎత్తులు ఉండాలి. శకుని ఎత్తుల్లా ఉండాలి, నక్క జిత్తుల్లా ఉండాలి. ఏది మనకి లాభం కలిగిస్తుందో అదే చెయ్యాలి.